హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టు టాక్స్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేది ఇంకో 10 డేస్లో ఉండడం వల్ల మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం ఏంటంటే 2023లో జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా మీరు ఈ వీడియోస్ ప్రాక్టీస్ చేసి ఇందులో ఉన్న క్వశ్చన్స్, ట్రిక్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ ఎలా అయితే చెప్పానో ఆ ట్రిక్స్ మొత్తం యూజ్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్లో కానీ అప్లై చేస్తే ఎగ్జాక్ట్గా మీరు 40 out of 40 తెచ్చుకోవచ్చు. తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన ఈ వీడియో సిరీస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The market price of a fan is 25% more than its cost price. If a discount of 12% is given on the market price, then the gain percentage is అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. అయితే చూడండి, ఇక్కడ నేను పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ పేపర్ ప్రాక్టీస్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏం చెప్పను. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు తక్కువ టైంలో ఎలా చేయాలి, రైట్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద మనీ ఇంక్రీజ్ చేశాడు, ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీసేస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఫ్లో ఉంటే చూడండి, మార్కెట్ ప్రైస్ మీద మనీ పెంచాడు, కాస్ట్ ప్రైస్ మీద నుంచి 25% ఇంక్రీజ్ చేశాడు, దాని తర్వాత ఏమిచ్చాడు? 12% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇలా కంటిన్యూస్ ఫ్లో ఉంటే మనీ పెంచాడు, డిస్కౌంట్ ఇచ్చాడు. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా చూడండి. +or-x +or-y +or-x into y by 100. మనం ఇంక్రీజ్ చేస్తే ప్లస్ తీసుకోవాలి, డిస్కౌంట్ ఇస్తే మైనస్. స్టార్టింగ్లో 25% మోర్ కదా కాబట్టి +25, 12% డిస్కౌంట్ కాబట్టి మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. 25 ఇంటూ 12/100. 25 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 3 times. 25 మైనస్ 12 మైనస్ 3 ఎంత అవుతుంది? -15. దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఓవరాల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అంటే 10%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు షార్ట్ ట్రిక్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్స్ చెక్ చేయండి. ఈ షార్ట్ ట్రిక్ ఎప్పుడు అప్లై అవుతుంది? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద మనీ పెంచాడు, పెంచిన తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు? డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు కనుక్కోవాలి. ఈ స్ట్రక్చర్ ఉంటే డైరెక్ట్గా మీరు ఈ షార్ట్కట్ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 50,000 at the rate of 6% per annum to be compounded half yearly at the end of 2 years approximate to the nearest integer అన్నాడు. చూడండి, అతను మనీ ఎంత తీసుకున్నాడు? 50,000 తీసుకున్నాడు. ప్రిన్సిపల్ తీసుకున్న మనీని ఏమంటారు? ప్రిన్సిపల్ ఎంత? 50,000. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 6% per annum. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కడుతున్నాడా, హాఫ్ ఇయర్లీ కడుతున్నాడా? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకే, ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ హాఫ్ ఇయర్ కడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఏం తీసుకోవాలి? హాఫ్ ఇయర్కే తీసుకోవాలి. 12 మంత్స్కి 6% అయితే హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 6 2 times 2 3 times. అది ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 3% పర్ హాఫ్ ఇయర్లీ. ఈ పాయింట్ ఫస్ట్ ఇది కన్వర్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్లీ వస్తాయి? ఈ క్వశ్చన్ చూడండి, మీరు జనరల్ వేలో చేస్తే మాత్రం క్వశ్చన్ చాలా లెంగ్తీ ప్రొసీజరు, క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన ప్రాబ్లమ్ బేస్ చేసుకుని సొల్యూషన్ చేయాలి, రైట్? ఇప్పుడు 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి? మనకి 4 హాఫ్ ఇయర్లు వస్తాయి. అంటే మనం 4 years టైప్ కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను రేషియో మెథడ్లో కన్వర్ట్ చేస్తాను. 2 years ఉంటే రేషియో ఏమొస్తుంది మనకి? 2:1. 3 years ఉంటే రేషియో ఏమొస్తుంది మనకి? 3:1. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోండి. 4 years ఉంటే రేషియో ఏమొస్తుంది మనకి? 4:6:4:1. ఇప్పుడు మనం ఎన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి?
4 హాఫ్ ఇయర్లీ కాబట్టి రేషియో ఏం తీసుకోవాలి 4:6:4:1. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 3%. ప్రిన్సిపల్ ఎంత 50,000. 1% ఎంత అవుతుంది 500. 3% ఎంత అవుతుంది 1,500. మీరు అప్రాక్సిమేట్ తీసుకున్నా సరే మనం ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ 1,500లో మళ్ళీ 3% ఎంత అవుతుంది 45. ఇంతవరకే చూడండి, మొత్తం ప్రాబ్లం మొత్తం చేయట్లేదు, అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను. ఇంటూ చేయండి. సో ఇక్కడ కూడా వాల్యూ సంథింగ్ వస్తుంది, ఇక్కడ కూడా వాల్యూ సంథింగ్ వస్తుంది. మనం ఇంటూ చేస్తాం, మల్టిప్లై యాడ్ చేస్తాం. ఇక్కడ అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి 15 × 4 ఎంత అవుతుంది 6,000. నెక్స్ట్ 45 × 6 ఎంత అవుతుంది 6×5 30, 6×4 27. అంటే 6,270 కంటే ఎక్కువగానే ఉంటుంది. చూడండి ఇదేమో 6,009 చాలా ఎక్కువగా ఉంది. ఆప్షన్ ఏ ఎలిమినేటివ్, ఆప్షన్ సి ఎలిమినేటివ్. 6,933 అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి 45లో మీరు అగైన్ 1% తీసుకుంటే ఎంత వస్తుంది 0.45. మళ్ళీ ఇందులో 1% తీసుకుంటే 0.0045. అంటే అప్రాక్సిమేట్గా ఆన్సర్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాబ్లం బట్టి చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆకాష్ ట్రావెల్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హోమ్ టు స్కూల్ in 3 equal parts on his bicycle at speed of 5 km/h, 10 km/h, 15 km/h. What is the average speed of Akash going from his home to school అన్నాడు. క్వశ్చన్ చాలా ఈజీ. ఆకాష్ అతను ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. మొత్తం ఈక్వల్ పార్ట్స్ 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమో 5 km/h స్పీడ్కి వెళ్తున్నాడు. సెకండ్ పార్ట్ ఏమో 10 km/h స్పీడ్కి వెళ్తున్నాడు. థర్డ్ పార్ట్ ఏమో 15 km/h స్పీడ్కి వెళ్తున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంట, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ మనకి ఎలా వస్తుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంటే మొత్తం దూరము బై మొత్తం టైం. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంతో తెలియదు, లాజికల్గా చెప్తున్నాను. జనరల్గా తీసుకుంటే మీరు ఎక్స్ వాల్యూ తీసుకుంటే ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ లేదు కాబట్టి స్పీడ్ యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. 5కి 10కి 15కి ఎల్సిఎం ఎంత 30 అవుతుంది. సో 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇది కూడా 30 అనుకుంటాను, ఇది కూడా 30 అనుకోండి, ఇది కూడా 30 అనుకోండి. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 30 × 3 బై టోటల్ టైం. ఇదేమో డిస్టెన్స్, ఇదేమో స్పీడ్. నెక్స్ట్ మనకేం కావాలి, టైం కావాలి. టైం ఎలా వస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్. 30/5 ఎన్ని అవర్స్ 6 అవర్స్. 30/10 ఎన్ని అవర్స్ 3 అవర్స్. 30/15 ఎన్ని అవర్స్ 2 అవర్స్. టోటల్ టైం ఎంత అవుతుంది 6 + 3 9, 9 + 2 ఎంత 11. దట్ ఈజ్ ఈక్వల్ టు 90/11. 11 ఎన్నిసార్లు పోతుంది 11, 8 88, 2/11 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ చాలా ఈజీ. అలా కాకుండా మీరు ఎక్స్ తీసుకుని ప్రాబ్లం చేస్తే లెంగ్తీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 200 to 150, ఫైండ్ ద డిక్రీజింగ్ పర్సన్. క్వశ్చన్ చాలా ఈజీ. ఎప్పుడైనా సరే మీ వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను నేను, రేషియోలోకి కన్వర్ట్ చేయండి. 0 0 క్యాన్సిల్. 20:15 అంటే క్యాన్సిలేషన్ ఎన్నిసార్లు పోతుంది 5 4 సార్లు పోతుంది, 5 3 సార్లు పోతుంది. 4 కాస్త 3 అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 1 డిక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి డిక్రీజ్ అయింది 4 నుంచి. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 25%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎంత పెద్ద వాల్యూ ఉన్నా సరే పర్సంటేజ్ కనుక్కోమన్నప్పుడు మీరు డైరెక్ట్గా రేషియోలోకి కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 4/3 times ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ద గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఎంత 3 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ ఎంత 4 రూపాయలు. ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 రూపాయి ప్రాఫిట్ వచ్చింది. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద చెప్తాం, కాస్ట్ ప్రైస్ మీద, కొన్న వేళ మీద మాత్రమే. 1/3 × 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 33. 1/3%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ బైస్ 15 pencils for 12 rupees, sells 12 pencils for 15 rupees, ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. అతను కొనేటప్పుడేమో
ఆర్టికల్స్ ప్రైస్ చూడండి. కొనేటప్పుడేమో 15 పెన్సిల్స్ని ఎంత కొన్నాడు? 12 రూపాయలు కొన్నాడు. అమ్మేటప్పుడేమో 12 పెన్సిల్స్ని 15 రూపాయలకి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కనుక్కోండి. మీకు పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే రేషియో కనుక్కు చేయండి. ఫస్ట్ క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేయండి. 3 5 టైమ్స్ 3 4 టైమ్స్, మళ్ళీ 3 4 టైమ్స్ 3 5 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆర్టికల్స్ అన్ని సేమ్ చేయాలి. కొనేటప్పుడు ఏమో 5 ఆర్టికల్స్ ఉన్నాయి, అమ్మేటప్పుడు ఏమో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ సేమ్ లేదు కాబట్టి ఆర్టికల్స్ సేమ్ చేయాలి. సో సేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 4 ఎల్సిఎం ఎంత వస్తుంది? 20. ఇక్కడ 20 రావాలంటే 4తో మల్టిప్లై చేయండి, ఇటువైపు కూడా 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 20 రావాలంటే ఇటువైపు 5తో మల్టిప్లై చేయండి, ఇటువైపు కూడా 5తో మల్టిప్లై చేయండి. 4 4లు ఎంత? 16. 5 5లు ఎంత? 25. అంటే కొనేటప్పుడేమో 16 రూపాయలకు కొన్నాడు, అమ్మేటప్పుడేమో 25 రూపాయలకు అమ్మాడు. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 9 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. బై 16 ఇంటూ 100. 4 4 16, 4 25, 29 అంటే ఎంత? 225 బై 4 ఈజ్ ఈక్వల్ టు 4 5లు 20. నెక్స్ట్ 25, 4 6లు 20, 4 1 25%, 56.25% గెయిన్. 56.25% గెయిన్. మీరు మొత్తం చేయాల్సిన పని లేదు. ఇంతవరకు చేయగానే నాకు ప్రాఫిట్ అని తెలిసింది అంటే లాస్ ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ 225/4 అంటే 4 నిమిషాలు పోతుంది, 5 టైమ్స్. సో స్టార్టింగ్ ఏమి ఉండాలి? 5 రావాలి. ఇక్కడేమో 6 ఉంది, ఇది కాదు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే స్ట్రాటజీ మీరు కానీ కరెక్ట్గా పట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ టైంలో చేయొచ్చు, రైట్? లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నారంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ 12 రూపీస్కి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 పెన్సిల్స్ 15 రూపీస్కి. ఇక్కడ ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది, ఏముండదు. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు క్రాస్గా మల్టిప్లై చేయండి. 12 పెన్సిల్ ఎంత? 144. 15 ఎంత? 225. 144 రూపీస్ కొన్నాడు, 225 రూపీస్కి అమ్మాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 144 అంటే 1, నెక్స్ట్ 81 బై 144 ఇంటూ 100. ఓకే, 9 టైమ్స్ పోతుంది, 9 16 టైమ్స్ పోతుంది. 9/16 ఇంటూ మళ్ళీ 4 టైమ్స్ 25. సేమ్ అదే రేషియో వచ్చింది. కాదు ఇక్కడ ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మీరు చిన్న నెంబర్స్ మీద చేస్తే క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మెహుల్ బైస్ ఏ కార్ ఫర్ 5,63,000. He renovates and eventually sell it for 6,40,000. The percentage increase in the price of the car అన్నాడు. కొనేటప్పుడేమో 5,60,60,000కి కొన్నాడు, అమ్మేటప్పుడేమో 6,40,000కి అమ్మాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 జీరోస్ ఉన్నాయి. ఏం రాస్తారు డైరెక్ట్గా? 56:60 క్యాన్సిలేషన్ పోతే ఇంకా 4 ఓట్ల 4, 4 16, 4 16, మళ్ళీ 2 ఏళ్ళు 2 8, 7 రూపాయలకు కొన్నాడు, 8 రూపాయలకి అమ్మేశాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1 రూపీ ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 7 రూపీస్ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 100/7%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది గివెన్ పెయిడ్ ఫార్మ్ ఏ కోప్రైమ్ నెంబర్స్ అన్నాడు. కోప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఇచ్చిన పేర్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. చూడండి, 21 42లో ఏది కామన్గా ఉంది? 7 కామన్గా ఉంది. సో ఇది కోప్రైమ్ నెంబర్ కాదు. 11కి 21కి మధ్యలో ఏమైనా కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్ ఏముందా? కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చెక్ చేయడానికి చూడండి, 36 15, ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 3 ఉంది కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్ కాదు. 9 63, ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 9 కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్ కాదు. సో కోప్రైమ్ నెంబర్ మీద డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు.
కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? ఇచ్చిన నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని ఏమంటారు? కోప్రైమ్ నెంబర్ అంటారు. నెక్స్ట్ వన్, సో 3:5 ఈజ్ ఈక్వల్ టు x:75. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఫస్ట్ పేపర్లో చెప్పాను, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. అయితే వాల్యూస్ చేంజ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? x:75. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 3 × 75 ఈజ్ ఈక్వల్ టు 5 × x. 5 ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు పోతుంది. 15 3 40 45. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ సిలిండర్ has a diameter of 14 centimeters and its curved surface area is 220. The volume of the cylinder అన్నాడు. ఎప్పుడైనా సరే మీకు రేడియస్ కనబడితే, బ్లైండ్గా ఫస్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఆప్షన్లో ఒకే ఒకటి ఉంటే అదే ఆన్సర్ అయిపోతుంది, లేదా 2 ఆప్షన్స్ ఉంటే మీరు ప్రొసీజర్ చేయండి. రైట్, చూడండి 670 11తో పోదు, 707 ఇది కూడా 11తో పోదు, 770 11తో పోతుంది, 620 11తో పోదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ ఏమీ లేదు. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు రేడియస్ కనబడితే ఫస్ట్ మీరు ఆప్షన్స్లో ఏం చేయాలి? 11 యొక్క డివిజిబుల్ రూల్ అనేది చెక్ చేయండి. ఫస్ట్ నేను ఓకే చూడండి, క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత టైం పడుతుందో. ఫస్ట్ డయామీటర్ ఎంత అన్నాడు? 2r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14. r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? 2πRh. 2πRh ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 220. సో 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r వాల్యూ ఎంత? 7 ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 220. 22 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 సార్లు పోతుంది. 7 క్యాన్సిల్ అవుతుంది. r ఎన్నిసార్లు పోతుంది? 5 times. h ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది వచ్చి మనకు రేడియస్ తెలుసు, హైట్ తెలుసు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నాడు. ఎంత అవుతుంది? πr² h కదా. పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r వాల్యూ ఎంత? 7 ఇంటూ 7 ఇంటూ h వాల్యూ ఎంత? 5. 7 క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 5 110. 110 ఇంటూ 7 ఎంత అవుతుంది? 770. చూడండి, ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల, డైరెక్ట్గా ఆప్షన్స్ ఏం చెప్పాను. ఓకే, ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు రేడియస్ అని వర్డ్ కనబడితే డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏం చేయాలి? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 యొక్క డివిజిబుల్ ఒకే ఒక ఆన్సర్ ఉంటే క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ డయాగోనల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 6√3, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నాడు. చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి, తర్వాత ఆప్షన్ చూశాను. ఆప్షన్ చూడగానే డైరెక్ట్ 2 and 6 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ ఏం చేయలేదు. ఎలా చూడండి, మన క్యూబ్స్ అనేవి 1 to 15 క్యూబ్స్ కానీ మీకు వస్తే, లాస్ట్ ప్రీవియస్ పేపర్లో కూడా చెప్పాను, సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, సేమ్ ఈ వాల్యూస్ డిఫరెంట్, సేమ్ ఇదే ఫార్మెట్లో ఇదే లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు 1 to 15 క్యూబ్స్ తెలిస్తే మీరు ఆప్షన్స్లో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ చూడండి, డయాగనల్ ఆఫ్ ఎ క్యూబ్ ఎంత? √3 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 6√3. √3 క్యాన్సిల్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటిది? ఏ క్యూబ్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత? 2 and 6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు డైరెక్ట్ ఆప్షన్ చూడగానే కంపల్సరీ ఆప్షన్స్లో క్యూబ్ వాల్యూ ఉండాలి. 261 క్యూబ్ కాదు, 126 క్యూబ్ కాదు, 612 క్యూబ్ కాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 3 quarters వుడ్ బి 13,310. The rate of interest is 40% per annum. Compounding is performed quarterly. Determine the present value అన్నాడు. సో కొంత మనీ తీసుకున్నాను, ఆ కొంత మనీ ఎలా కట్టాను? 3 quartersలో కట్టాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 40% per annum. ఓకే, ఫస్ట్ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్వార్టర్లో కన్వర్ట్ చేయండి. అంటే పర్ క్వార్టర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 monthsకి ఎంత? 40%. క్వార్టర్ అంటే ఎంత? 3 months కదా, ఎంత అవుతుంది? 3 4 times 4 ఎన్నిసార్లు పోతుంది? 10% పర్ క్వార్టర్. ఓకే, అయితే ఎన్ని క్వార్టర్స్? 3 quarters కదా. మీరు డైరెక్ట్ అసలు వాల్యూ చూడగానే మీకు ఆన్సర్ తెలియాలి. సార్ చూడండి, ఎప్పుడైనా సరే మన 10కి 11కి రిలేషన్ చాలా ఇంపార్టెంట్. 10కి 11కి రిలేషన్ ఎంత? చాలా ఇంపార్టెంట్.
ఇది 1 ఇయర్కి రేషియో ఎంత వస్తుంది? 10:11. 2 ఇయర్స్కి రేషియో ఎంత వస్తుంది? 100:121. 3 ఇయర్స్కి రేషియో ఎంత వస్తుంది మనకి? 1000:1,3,3,1. చూడంగానే చూడండి, డైరెక్ట్గా ఈ ఫామ్లో మనకు కనబడుతుంది. ఓకే, ఈ ఫామ్లో కనబడుతుంది. 1,3,3,1 ఉంటే మనకి ఎంత వస్తుంది? 1000 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 1,3,3,1,0 కదా. సో ఇక్కడ ఒక జీరో యాడ్ చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఒక జీరో యాడ్ అవుతుంది. ఆప్షన్ ఏ, బి ఈజ్ కరెక్ట్. నేను క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. క్యాలిక్యులేషన్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది చాలా లెంగ్తీ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు 10కి 11కి రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. రేపు ఇంకోసారి ఏమంటాడంటే, నేను 100 రూపీస్ తీసుకున్నాను, అది 121 రూపీస్ అయింది, 2 ఇయర్స్కి, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. ఓకే, లేదనుకోండి, నేను కొంతమంది తీసుకున్నాను, 2 ఇయర్స్కి 121 రూపీస్ అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% అంటాడు, ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోమంటాడు. సో ఈ వాల్యూనే తిప్పి తిప్పి అడుగుతాడు అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆరవ్ అండ్ దుర్గా టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 33 days. They worked together for 15 days, and then Arav left the work, and Durga alone finished the remaining work in 30 days. Find the number of days in which Arav alone can do the total work. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు, ఆరవ్ దుర్గా ఇద్దరు కలిసి అసలు ఆ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేద్దాం అనుకున్నారు? 33 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. ఎవరెవరు? ఆరవ్ ప్లస్ దుర్గా ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేద్దాం అనుకున్నారు? 33 days. టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే వర్క్ని వాళ్ళు ఎలా చేస్తారంటే, ఫస్ట్ దే వర్క్ టుగెదర్ ఫర్ 15 days. ఆరవ్ అండ్ దుర్గా ఎన్ని రోజులు చేశారు? 15 days చేశారు. నెక్స్ట్ ఏమైంది? ఆరవ్ లెఫ్ట్ ద వర్క్, దుర్గా అలోన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 days. ఆరవ్ వెళ్ళిపోతే దుర్గా ఒక్కడు ఎన్ని రోజులు చేశాడు? 30 days చేశాడంట. ఎలా అయినా సరే ఫస్ట్ మనం కనుక్కోవాలి, ఆరవ్కి దుర్గాకి ఎఫిషియన్సీ కనుక్కోవాలి, అంటే వాళ్ళకి సామర్థ్యం కనుక్కోవాలి. ఓకే, ఏ ప్లస్ డి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఏ ప్లస్ డి ఇంటూ 33లో నుంచి 15 పోతే ఎంత వస్తుంది? 18. అది ఇది ఈక్వల్ టు డి ఇంటూ 30. 6 3 6 5. ఏ ప్లస్ డి బై డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/3. ఆరవ్ దుర్గా కదా, దుర్గా యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. అంటే దుర్గా అనేవాడు రోజుకి 3 యాపిల్స్ మాత్రమే తింటాడు. ఇప్పుడు ఆరవ్ దుర్గా ఇద్దరు కలిసి 5 యాపిల్స్ తింటే, దుర్గా 3 యాపిల్స్ తింటున్నాడు, ఆరవ్ ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్ తింటాడు. సో వీళ్ళ యొక్క సామర్థ్యం అనేది మనం కనుక్కున్నాము. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నావు చూడండి, టోటల్ వర్క్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ కదా. మీరు ఈ పార్ట్ అన్నా తీసుకోండి, ఈ పార్ట్ ఏదైనా తీసుకోండి, నేను తీసుకుంటున్నా. ఏబి ఇద్దరు కలిసి రోజుకి ఏం తింటున్నారు? 2 + 3 5 ఇంటూ 33. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలంట? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఆరవ్ అలోన్ కెన్ డూ ద టోటల్ వర్క్. ఆరవ్ ఒక్కడే, ఆరవ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 ఇంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి. 2 ఇంటూ 33 ఎంత అవుతుంది మనకి? 165/2. దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, సో నేను క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడప్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ బేసిక్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటారు. ఒకవేళ మీకు బేసిక్ టాపిక్ కంప్లీట్ కాకపోతే మన యూట్యూబ్ ఛానల్లోనే ఫాస్ట్ రివిజన్ సిరీస్ ఒక సిరీస్ ఉంది. అందులో ప్రతిదీ అసలు ఎగ్జామ్ పాయింట్ టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్క వీడియో వచ్చేసి 20 minutes 30 minutes ఉంటుంది. సో ఓవరాల్గా టాపిక్ మొత్తం క్లియర్ అవుతుంది, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ అలాగే నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 2022 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 2023 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కానీ ఎగ్జామ్కి ముందు దయచేసి ఈ వీడియోస్ చూస్తే 100% గ్యారంటీ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం మార్క్స్ డెఫినెట్లీ. దయచేసి త్వరగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.